మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. 20 పాయింట్ ట్రేడ్ అవుతుంది. 20.6 ఈ ఒక్కరోజే 11.52% అనేది ఇంక్రీజ్ అయింది. సో జనరల్గా మనం ఇంతకుముందు చెప్పుకునేది ఏంటంటే ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే మన మార్కెట్స్ కిందకి వెళ్తూ ఉంటాయి, ఇండియా విక్స్ తగ్గుతూ ఉంటే మన మార్కెట్స్ అనేది బుల్లిష్లో ఉంటాయి. ఇట్ ఈజ్ ఆపోజిట్ కోరిలేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ కొద్దిగా అన్సర్టనిటీ అనేది పెరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్, ఎస్పెషల్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ అయితే డెఫినెట్గా రైజ్ అవుతాయి, ఉండాల్సిన దానికంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. దానికంటే ముందు ఒకసారి యుఎస్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది చూద్దాం. రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి జాబ్లెస్ క్లెయిమ్స్ కానీ కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. బట్ స్టిల్ యుఎస్ మార్కెట్స్ అయితే చక్కగా మంచి డబ్ల్యూ ప్యాటర్న్, ఏది 38,600 దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, నెక్ లైను. అక్కడి నుంచి కూడా చక్కగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. రఫ్గా మనం చూసుకున్నట్టయితే 39,980 అంటే ఇంకా ఆల్మోస్ట్ 40,000 లెవెల్ దగ్గర ఏంటంటే ప్రీవియస్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన జోన్ అనమాట. కానీ ఇంత స్ట్రాంగ్గా వెళుతూ ఉన్నాడు. మేబీ వన్ వే ర్యాలీ కొనసాగిస్తాడేమో, చూడాలి. ఓకే, ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్ అయితే చాలా చక్కగా పాజిటివ్గా వెళుతూ ఉన్నాయి. అండ్ డాలర్ ఇండెక్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డాలర్ ఇండెక్స్ అయితే మనకి 106.4 దగ్గర డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ అనేది మనకి కిందకి వెళుతుంది అనుకోండి, మన మార్కెట్స్ పైకి వెళుతూ ఉంటాయి అనమాట. ప్రస్తుతం అయితే డైలీ టైం ఫ్రేమ్లో కిందకే చూపిస్తూ ఉంది. ఇది కొద్దిగా రికవరీ జరిగింది, అక్కడి నుంచి కూడా కిందకే వెళుతూ ఉంది. ఓకే, ఫైన్. దాని తర్వాత ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో మనం ఇంతకుముందు డబుల్ టాప్ ఈ లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. మేబీ టెంపరీ కావచ్చు, కానీ ఇక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఏది 22,800 లెవెల్ దగ్గర. దాని తర్వాత మనం చూస్తే ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఆ ట్రెండ్ లైన్ దగ్గర మనకి రఫ్గా ఏంటంటే 21,950 అండ్ రౌండ్గా చెప్పాలంటే 22,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. దాని తర్వాత ఏంటంటే స్మాల్ రికవరీ వచ్చింది, అగైన్ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. బట్ ఈసారి రికవరీ 2 days జరిగింది ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ దేర్. అయితే ఇక్కడ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి డేటా అనేది చూద్దాం. డేటా ఏం చెప్తుంది అనేది చూద్దాం. నిఫ్టీకి వెళ్దాం. 16th ఎక్స్పైరీ ఉంది, ఈరోజు 13వ తారీఖు, ఇంకా 3 రోజులు ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతానికైతే 22,200, ఎస్పెషల్లీ 22,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. చూడండి, మనకి ఎప్పుడైనా సరే రివర్స్ అవుతుంది అంటే ఇక్కడ ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ చేసుకొని వెళ్ళాలి. ఏది 22,300 అనేది. ఈ క్యాండిల్ లోపల మొత్తం ఏది జరిగినా సరే మనం దాన్ని పుల్ బ్యాక్గా కన్సిడర్ చేసుకుంటాం. ఒకసారి బుల్స్ అనేవాళ్ళు కంఫర్టబుల్గా 22,300 లెవెల్ని క్రాస్ చేసి ఇలా పైకి వెళ్ళారంటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎగైన్ మళ్ళీ బుల్స్ యొక్క స్ట్రెంత్ అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. టిల్ దెన్ ఏంటంటే మనం 22,300 వాచ్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకోవచ్చు, కానీ ఈ లెవెల్ అనేది కంఫర్టబుల్గా క్లోజ్ జరిగిందంటే దెన్ ఏంటంటే మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే స్కోప్ ఉంది. సో కొద్దిగా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ నుంచి అయితే అంత స్ట్రాంగ్ కౌంటర్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు, గమనించాలి. అండ్ ఇక్కడ చూడండి 22,200, 22,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దానికి తోడు మనం అబ్జర్వ్ చేస్తే ఇందమనీకి వెళ్ళి కూడా కాల్స్ సెల్ చేస్తున్నారు, గమనించండి ఇక్కడ. సో దిస్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్. సో ఎనీహౌ ఇక్కడ మనకి 21,800 దగ్గర మాత్రం 700, 800 దగ్గర, అఫ్కోర్స్ 900 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. 22,000 కిందే చాలామంది ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు. ఇక్కడ 22,000 దగ్గర పుట్స్ సెల్ చేస్తున్నారు, కానీ అంత కంఫర్టబుల్గా లేరు. అట్ ద సేమ్ టైం కాల్స్ కూడా పోటాపోటీగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఒక వ్యూ అనేది ఏంటంటే మనకి 22,300 కింద ట్రేడ్ అవుతున్నంతసేపు మనం చాలా అప్సైడ్ కాషియస్గా ఉండాలని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనకి ఇంతకుముందు ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, మైనర్ ట్రెండ్ లైన్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ఇది. ఓకే, దాని తర్వాత ఇది మేజర్ ట్రెండ్ లైన్. ప్రస్తుతం మనకి మైనర్ ట్రెండ్ లైన్ దగ్గర రఫ్గా 47,200 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ కేసులో మనం సేమ్ ఇదే లెవెల్ అనేది ఫాలో అవుతాం. ఇది 48,255 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే సింగిల్ స్ట్రెచ్లో ఇక్కడ చూడండి హై నుంచి కూడా ఒక్క క్యాండిల్ కూడా గ్రీన్ లేకుండా వచ్చింది కిందకి. సో ఈ ఒక్కసారి మాత్రం గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. సో జనరల్గా ఏంటంటే గ్రీన్ క్యాండిల్ని మనం రికవరీ క్యాండిల్గా కన్సిడర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ యొక్క లోన్ని టెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ పాసిబిలిటీ అనమాట. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎల్లుండి ఉంది.
అండ్ 48,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇంకా ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఒక 250 పాయింట్స్ డిస్టెన్స్లో ఏంటంటే కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకైతే ఇక్కడ కంఫర్టబుల్ సపోర్ట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. మనం అనుకోవచ్చు ఇది సపోర్ట్ కదా అని చెప్పేసి. కాల్స్ పుట్స్ ఆల్మోస్ట్ 19 lakhs సెల్ చేస్తే కాల్స్ కూడా దగ్గర దగ్గర 14 lakhs, అంటే ఇందమనికి లోపలికి వచ్చి కూడా కాల్స్ సెల్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ డేర్ ఉన్నారు కాల్ సెల్ చేసేవాళ్ళు. అంటే మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక మనకి 47,000 దగ్గర మాత్రమే ప్రస్తుతానికి అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో చూడాల్సింది ఈ లెవెల్ అనమాట. అంటే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఈ లెవెల్ని మేబీ ఇంకొకసారి టెస్ట్ చేయొచ్చేమో. దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ. ఓకే, యా. ఇక యూఎస్ మార్కెట్స్ మనం చెప్పుకున్నాం, చక్కగా వెళుతుంది. డాలర్ ఇండెక్స్ కిందకి వెళుతుంది. అండ్ ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి మనకి కొంత కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది క్లియర్గా. ఓకే, ఈ కేసులో ఏంటంటే మనం స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి బేరిష్గా అనిపిస్తే బేరిష్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఏంటంటే మనకి ఎంతో కొంత రిటర్న్స్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ టెలిగ్రామ్లో కూడా ఏంటంటే నేను అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అవి. ఓకే, స్టే ట్యూన్. వీడియోని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.